చాలా సంతోషకరండి. ఎందుకంటే ఈరోజు దేవి నవరాత్రులు ప్రారంభమైంది. ఇప్పుడే 9 గంటలకి దేవి నవరాత్రుల కార్యక్రమం వైద్యులు విజయవాడ ఘనంగా నిర్వహించడంలో వాటిని ప్రారంభించి మన కనకదుర్గ దగ్గర ఇక్కడికి వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి కార్యక్రమానికి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మన ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రులు పెద్దలు విశేష పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తులు మనం ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా పనిచేసే పూర్ణ పెద్దలు ఆయన రాజారెడ్డి గారి చేతుల మీదుగా మన వేగ నరసింహస్వామి నరసింహస్వామి గుడికి ఘాట్పేట నిర్మాణానికి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. మరి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ ఈ ప్రాంతవాసులందరికీ కూడా వివేకానందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
ఈ బాబోయ్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ వేటనరసింహస్వామి శోభనాచర వేటనరసింహస్వామి దేవుడి గాట్లు వెలిగించాలనే బలీయమైన కోరికతో ఎప్పుడు వెలిగిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఆ శోభనుడు తపస్సు చేసి శివకేశ్వరుడు మన ఎందుకు నివసించవలసిందిగా అతనికి గురువులతో కాల్చి అంటే కొనలతో కాల్చి దాని మీద నివాసం ఉండాలని ఆయన కోరుకున్నప్పుడు ఆ శివకేశ్వరుడు వచ్చి ఈ కొండ మీద వేడి తీసుకున్న విషయం నాకే బాగా తెలిసి ఎందుకంటే స్థలంలో తీసుకోవాలి. మరి ఈరోజు నేను చాలా సంతోషపడతాను. ఆ స్వామికి ఒక దారి ఏర్పాటు చేయడంలో నేను ఆ స్వామి ఆశీర్వదించబడాలని చెప్పేసి ఆశ్రమం కలిగినప్పుడు ఆ దేవాది దేవుడికి నేను నమస్కారం తెలియజేసుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఎన్నికబడ్డారు. 7 సంవత్సరాల సార్లు 7 సంవత్సరాల సార్లు ఊరు వాళ్ళ ప్రచారం చేసిన కూడా ఆ వేటనరసింహస్వామి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో విజయం సాధించారు. ఆ స్వామి ఆశీస్సులతో విజయం సాధించడం కాకుండా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో మంత్రిగా కూడా విషయం నిర్వర్తిస్తారు. తప్పకుండా మీరు ఏదైతే ఆశించారో ఆ ఆశని మీరు ఒప్పించగలగా వారిని సఫలంగా చేయడానికి సాధనం చేయడానికి మీ వరకు నేను కృషి చేస్తానని చెప్పేసి మీరు అందజేస్తాను. నేను ప్రత్యేకంగా ఈ కళ్యాణ మండపం గోపాల్ గారి కొడుకు మీకు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించినందుకు అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఎప్పుడో నిర్మాణం అయినా కూడా అనేక రాజకీయ కారణాలు కానివ్వండి, వ్యక్తిగత కారణాలు కానివ్వండి, ఏదైనా సరే ప్రారంభించి రోజుకోవడం చాలా బాధాకరం. తప్పకుండా దీన్ని ఇంకా అభివృద్ధి చేయడం అవసరమైతే దీన్ని ఏ విధంగా స్థానంలో కూడా చేస్తాను ప్రయత్నం చేస్తాను. ఈ క్షేత్రం భవిష్యత్తులో బీజేపీ మానవంగా వెలుగుతాయి. మనందరం కూడా కృషి చేయడం ఏ విధంగా అభివృద్ధి కావాలంటే అటువంటి అభివృద్ధి చేయడానికి మనకి కోరిక మనకి అన్ని విధాలా కూడా సహాయం అందించే వ్యక్తి ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా ఎల్లవేళ ఎందుకంటే 2009 నుంచి కూడా నేను మంత్రి అయినప్పటి నుంచి నాకు అన్ని విషయాలు తెలియజేస్తూ నాకు తెలియని విషయాల గురించి ఒక మార్గదర్శనం చేస్తూ మరి ఎక్కువ అభిమానించే వ్యక్తి అది ఎందుకంటే చేస్తాను రామనాయుడు గారితో. అంతేకాకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంపోర్ట్ టూరిజం అంటే మన ఈ పుణ్యక్షేత్రాల పర్యాటక కేంద్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా మన యూజీవీ నియోజకవర్గంలో ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని వనరులు కూడా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాము. మన మీ నియోజకవర్గంలో వేల సంవత్సరాల క్రితం స్వయం భూమున్న పుణ్యక్షేత్రాలని మన నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో అటవీ ఉంటుంది. అదేవిధంగా వేలాది ఎకరాల్లో మరి వాటర్ బాడీస్ కూడా అంటే పెద్ద పెద్ద చెరువులు రిజర్వాయర్ చెరువులు కూడా ఉన్నాయి. వీటికి నుంచి పర్యాటకానికి కావాల్సిన వనరులు వేరే ఇన్ని ఉన్నప్పుడు తప్పకుండా మనం ఈ నియోజకవర్గాన్ని పర్యాటక రంగంగా అదేవిధంగా పుణ్యక్షేత్రానికి కేంద్రంగా మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. తద్వారా మన ప్రాంతంలో అభివృద్ధి కాకుండా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగులోకి చేసి అందరికీ మనం చేస్తాను.
ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మన ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనుకుంటున్నారంటే మీ ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోయినా మీ ఆర్థిక పరిస్థితులు తగ్గిపోయినా నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమం మీద ఆధారపడాలనే ఆలోచన మన ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నాం. ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మన రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడం కాకుండా వారి కుటుంబాలు కూడా మరి ఆర్థికంగా పురోగతి చెందుతున్న ఆలోచనతో ఆయన ఉన్నారని మనం చేస్తాము. అంతేకాకుండా ఇక్కడ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సింగపూర్ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా నీటి వనరుల సాగు కార్యక్రమాలు అభివృద్ధి చేసినట్లయితే వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ఎప్పుడైతే ఎన్ని రంగాలు పర్యాటక రంగం కానివ్వండి, రాష్ట్ర రంగం కానివ్వండి, వ్యవసాయం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మన భూములు కూడా పెరిగిపోయి మన ఆర్థిక పరిస్థితులు మెరుగైన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తామని తప్పకుండా నేను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏ ఆశతో ఏ ఆకాంక్షతో అయితే నేను నాకు విజయాన్ని అందించాలో నేను తప్పకుండా కట్టుబడి ఉన్నానని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఏదైతే చెప్పాను ఈ నియోజకవర్గానికి దివాళంగా కూర్చుని రాజకీయం చేయడం అధికారాన్ని చెలాయించడానికి నేను వాళ్ళతో ఈ నియోజకవర్గానికి పెద్ద పాలనగా ఉంది. ఈ నియోజకవర్గ చెప్పాను అదే మాట మీద నేను ఇవ్వడం ఉన్నాను కూడా ఈ నియోజకవర్గ సమయంగా భావిస్తున్నాను. నా లక్ష్యం ఒకటే, ఈ నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా నేను బలహీనుడిని, నాకు ఎటువంటి అనుభవం లేదు, నేను కొంతమంది పెద్దల చేతుల్లో నలిగిపోతున్నాననే భావనలో కూడా ప్రతి పేదవాడిని కూడా ఎక్కువ చేయడమే నా లక్ష్యం కూడా అదే నా లక్ష్య ఆలోచించాలని ఈరోజు ప్రజలు ఎంతో అనుభవించాలని మరి అన్ని విషయాల్లో కూడా పూర్తిగా అవగాహన వ్యక్తి 1975 నుంచి కూడా మంత్రిగా ఉంటూనే కాకుండా మరి ఇంకొక గొప్ప విషయం కూడా వాళ్ళు పెద్ద బాస్కెట్ బాల్ ప్లేయర్. వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదువుకునేటప్పుడు మన యూనివర్సిటీలో బిఆర్ కాలేజీలో 4 సంవత్సరాలు కూడా పోటీకి ఆయన వచ్చి అన్ని పోటీలో కూడా విజయం సాధించాలని చెప్తుంటే నాకు ఆలోచిస్తాను. అందుకే వాటిని కోరిక ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం కూడా ఉపయోగించి మన యూనివర్సిటీకి క్రీడను అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తానికి నాకు సహకరిస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మంత్రి గారికి వినపడితే మా దేవాలయాలన్నింటినీ కూడా వేల ఎకరాల భూముల్ని అసలు దేశంలో ఏ గుడికి భూములు మన రంగనాథ స్వామి గుడి, అదేవిధంగా గుడి ఈ గుడికి కూడా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కొన్ని వేల ఎకరాలు ఇస్తే అయినా కూడా కొన్ని 100 ఎకరాలు ఇప్పటికీ కూడా ఈ దేవాలయానికి చెందుతాయి. అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ మన యూనివర్సిటీ సెంటర్ లో దానిలో దాదాపు 290 ఎకరాలు ఉదికాలి ఎక్కడ ఉందో దానికి ఆదాయం మనం ముఖ్యమంత్రి గారి సహకారంతో మన వినోదం మినిస్టర్ గారి సహకారంతో మన దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి మన నిధులు ఏర్పాటు చేయాల్సిందిగా వారిని సౌకర్యంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతం కూడా ఎస్సీ బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం. ప్రతి చోట కూడా బీసీలు ఎస్సీలు చిన్న చిన్న రామాలయాలు, చిన్న చిన్న కృష్ణుడి గుళ్ళు, లేకపోతే అమ్మవారి గుళ్ళు, చిన్న చిన్న కట్టుకొని అవన్నీ కూడా సింహావస్థకు వస్తే వాటిని పునర్నిర్మించుకోవాలని ఆర్థిక పరిస్థితులు ఆ గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తప్పకుండా సిజిఎఫ్ ఇచ్చేవాళ్ళైతే ఏడు నుంచి 7 ఉంటుందో దాని నుంచి తప్పకుండా సహకారం అందించాలని చెప్పేసి మన ఇండియన్ మినిస్టర్ రామనారాయణ గారికి కోరుతాము. ఇంకొకటి కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను ఒకటి నా వెళ్ళిపోతాను. టీడీపీకి అన్ని రోజులు కూడా ఆ చుట్టూలోనే ఖర్చు పెడతా ఉన్నారు. కేవలం చిత్తూరు జిల్లాలోని ఆ స్వామి వారి యొక్క మరి ఆశీస్సులు ప్రసరింపజేస్తామని
మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా 700 ఈ విభాగం కూడా తెలియదు కానీ 700 దర్శనానికి 700 ఆశీస్సులకి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి సమర్పించుకుంటూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఇంటికి నుంచి కూడా కొంచెం ఎక్కువగా నిధులు ఎక్కడైతే పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయో ఏంటి చరిత్ర కలిగిన గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించడానికి కొంత మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే ఆయన సహకారం భావిస్తూ ఇవన్నీ కూడా చూపించాలని చెప్పేసి అన్న పెద్దగా ఆనంద సహకరిస్తున్నాను. ఆర్డీఓ గారు, వేదిక పైన ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈ కళ్యాణ మండపం ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేసి భక్తులకి అనుకూలంగా దీన్ని అందిస్తున్నటువంటి దాతలు, వారి కుటుంబ సభ్యులు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, ఉమ్మడి నాయకులకు, కూటమి కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పర్వదినం, పవిత్రమైన దినం, దసరా ఉత్సవాలు, నవరాత్రుల ప్రారంభానికి అంకురార్పణ చేసినటువంటి తొలి రోజు ఈరోజు. ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి యొక్క బాలా త్రిపుర సుందరి అవతారంలో ఇవాళ పొద్దున్నే సాక్షాత్కరిస్తే, తొలి దర్శనంలో పార్థసారథి గారితో పాటు నేను కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని రావడంలో కొంత ఆలస్యమైంది, తప్పని పరిస్థితి అయింది. అక్కడి నుంచి నేడు కొన్ని నియోజకవర్గంలో ఈ అగిరిపల్లి ఉన్నటువంటి వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడానికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని మీ ముందు నిలబడ్డామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను. నేను సహజంగానే ఎలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అయినా నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది లక్ష్మీ నరసింహస్వామి. నేను ఉన్నటువంటి నియోజకవర్గంలో, ఇప్పుడు కాదు కానీ ముందున్న నియోజకవర్గంలో దాదాపు 1985 నుంచి 2009 వరకు ఎన్ని దఫాలు శాసనసభ్యులైనా మంత్రులైనా అక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులతోనే అవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గంలో కూడా ఒక పవిత్రమైనటువంటి క్షేత్రము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొండపైన వెలిసి ఉంటే, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి సమేత చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి కోనలో, అంటే ఒక లోయలో ఉంటారు. ఆ లోయలోకి ఇప్పుడు అన్ని డెవలప్మెంట్లు జరిగాయి. ఇప్పుడు సారథి గారు చేసిన ప్రయత్నాలు గతంలోనే 20 సంవత్సరాల క్రితం ప్రారంభించి రోడ్లు, నిర్మాణాలు అన్నిటిని వచ్చాయి. మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలన్నీ, ఈ క్షేత్రాలన్నీ కూడా అటవీ ప్రాంతంలో ఉంటాయి. బాగా వెనకబడిన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఇలాంటి కొండల పైన లేకుంటే కోనల్లోనే ప్రత్యక్షమై ఉంటారు వాళ్ళు. దానికి కారణాలు మనందరికీ తెలుసు. లక్ష్మీ నరసింహస్వామి అవతారమే ఆయన ప్రహ్లాదుడి కోసం జన్మించి ప్రహ్లాదుని ఆశీర్వదించి తిరిగి రావడంలో ఆ ఉగ్ర రూపాన్ని శాంతిపరచడానికే ఆదిలక్ష్మి ఎదురుపడ్డ శాంతించకపోతే
చెంచులక్ష్మి అవతారంలో ఆదిలక్ష్మి ప్రత్యక్షమై స్వామిని ప్రసన్నం చేసి అడవులకు తీసుకెళ్లి ఆయనని అడవులలోనే తిరుగుతూ ఆయనతో గడిపినటువంటి క్షణాలలోనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలన్నీ కూడా ఇలా అడవుల్లో కొండల్లో కోనల్లో వెలసివి అనేటువంటిది మనం పురాణాల్లో చరిత్రల్లో మనం తెలుసుకున్నటువంటి దాని యొక్క భావం. ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఆధ్యాత్మికత అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. దైవం అంటే అసలు ఏ రకంగా దైవాన్ని పూజించాలని మనల్ని ప్రశ్నించే వాళ్ళనే ఇవాళ ఎక్కువ పెరుగుతూ ఉన్నారు ఈ సమాజంలో. అందుకనే ఇవాళ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఒకటే. ఎవరి మనోభావాలకు వాళ్ళు అనుగుణంగా దైవాన్ని పూజించవచ్చు. మనకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. ఈరోజు నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దుర్గా నవరాత్రుల్లో ఇవాళ దర్శనమిస్తుంది. రేపటి నుంచి ప్రారంభమవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు. పద్మావతీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం. అలాగే శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇలా ఏ పేరుతో పిలిచినా మనకు కనపడేది ఒక శక్తి. ఆ శక్తి యొక్క మహత్యాన్ని ఇవాళ భగవత్ స్వరూపంలో అనేక రకాలుగా మన ధర్మం, మన ఆగమ శాస్త్రాలు, హిందూ ధర్మంలో అనేక మంది పెద్దలు, ఋషులు, శాస్త్రవేత్తలు వేల సంవత్సరాల నుంచి మనకిచ్చినటువంటి సంపద ఆధ్యాత్మిక ఆగమ సంపద. ఈ సంపదను మనం ఇవాళ నిలబెట్టుకోవాల్సినటువంటి, ఒకరికొకరం మాట్లాడుకొని నిలబెట్టుకోవాల్సిన అవసరం, తరుణం ఆసన్నమైంది మాత్రం నేను మీకు చెప్పగలను. నేను ఎవరినో ఎక్కడనో విమర్శించడానికి కాదు, కానీ ఈరోజు సమాజంలో రేపటి తరం నడుస్తున్నటువంటి తీరు, రేపటి తరం వాళ్ళు పోతున్నటువంటి పోకడ ఈ యొక్క పూర్వపు విధానాలకి కొంత దూరం చేస్తూ ఉంది అందరినీ. కానీ చివరికి అందరం రావాల్సింది భగవత్ సాన్నిధ్యానికి, భగవత్ ఆశీస్సులకి అనేటువంటి విషయాన్ని ఇప్పటి నుంచి మన బిడ్డలకు కూడా మనం నేర్పించకపోతే భవిష్యత్తులో ఇంకా సమస్యలు ఎదుర్కొంటారు. అందుకని ఆలయాలు, అందులో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థనా మందిరాలు, అక్కడ ఉన్నటువంటి భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి మూల విరాట్టులు, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రం. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉన్నారంటే ఎక్కడ వెలిసినా లక్ష్మీ నరసింహస్వామి ఒకే విధానం కాదు. తల్లి ఆయా ప్రాంతాల యొక్క పరిస్థితిని బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విశిష్టతను బట్టి ఆగమ పండితులు రాసినటువంటి విధానం, ఆ విధి విధానంలో అగిరిపల్లిలో ఒక రకంగా ఉంటుంది, సింహాచలంలో ఒక రకంగా ఉంటుంది, పెంచలకోన అనేటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మరొక రకంగా ఉంటుంది, అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మరొక రకంగా ఉంటుంది. ఇలా ఎక్కడికక్కడ మారుతూ వస్తుంది ఈ యొక్క విధి విధానం. భారత రాజ్యాంగం అంతా ఈ దేశానికి ఒకటే కావచ్చు, కానీ ఆలయానికి మాత్రం ప్రతి ఆలయానికి ఒక విధి విధానం రాసే ఉంది. అది ఆగమ పండితుల దగ్గర ఉంది. ఆగమ పండితుల యొక్క ఆలోచనతో మనం ముందుకు నడవగలిగితే ఆ ఆలయాలు ప్రసిద్ధి చెందుతాయి, పవిత్రతను చేకూర్చుకుంటాయి. మనకు కూడా అన్ని విధాల ఆ దేవదేవుని యొక్క ఆశీర్వచనాలు మనకి, మన కుటుంబాలకి ఉంటాయి.
ఈ 1-2 మాటలు మాత్రం నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో 2 మంచి కార్యక్రమాలు సారథి గారిని నా చేతుల మీదుగా చేయించడం. ఒకటి, పైన ఉన్నటువంటి శోభనాచల ఆలయానికి రోడ్డు సౌకర్యం పూర్తిగా వేయాలి అని ఉన్నటువంటి కొంత మేరకే రోడ్డు ఉంది, మిగిలిన కూడా రోడ్డు వేయాలి అంటే 2 కోట్ల రూపాయలు నిధులు అవుతాయంటే 2 కోట్ల రూపాయలు సమకూర్చి వాళ్ళ శంకుస్థాపన చేశారు మీ మంత్రి గారు అని చెప్పి. ఏదో ఆలయానికి వచ్చాం, ఈ ప్రాంతానికి వచ్చాం, మన వాళ్ళు ఏదో అడిగారు, ఒక కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మర్చిపోతారు, మనము మర్చిపోవచ్చు అనేటువంటి పద్ధతి కాదు ఈనాడు ఉన్నటువంటి మీ మంత్రి గారు. అనుకున్న పని చేయాలంటే చేయడానికి ఏమి అవసరం, ఆ అవసరానికి తగ్గ ఆర్థిక సంపత్తిని చేకూర్చుకొని ఈరోజు శంకుస్థాపన చేయించడం. మరి గుడి కాబట్టి దేవాదాయ శాఖని నన్ను కూడా ఆహ్వానించి నాకు ఆయన చేసే పవిత్ర కార్యంలో కొంత భాగాన్ని ఆ దేవుని యొక్క ఆశీస్సుల్ని నాకు కూడా ఇచ్చే ప్రయత్నం వారు చేసి నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. అలాగే గోపాల్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ కుటుంబం అంతా వారందరూ కలిసి ఇంత మంచి కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇచ్చిన దానిలో నాకు కూడా ప్రారంభానికి అవకాశం ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక దేవాదాయ శాఖకు సంబంధించి 2-3 విషయాలు మీకు చెప్పాలి. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజాస్వామ్య విధానాలకి కట్టుబడ్డ ఉమ్మడి కూటమి ప్రభుత్వం. దాని నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఉపనాయకుడిగా శ్రీ మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారత ప్రధాని వారి తరఫున పురంధరేశ్వరి గారు, ఇలా అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం వాళ్ళు అనుసరించే విధానాలు మీకు తెలుసు. ఎక్కడైనా ఒక చిన్న సమస్యని మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తారు. మేము ఇక్కడ బురద చల్లి చుడుచుకోవాలా, చెప్పిన మాటల్ని నిలబెట్టుకోవాలా అనేది ఇవాళ మా సమస్య. ఇన్ని సమస్యల మధ్యలో ఈరోజు ఉన్న ఆదాయాలు తక్కువ, దేవాదాయ శాఖకు ఉన్న ఆదాయం పరిమితి. కానీ దేవాలయాలకు మంచి చేయాలి, దేవాలయాల్లో ఉన్న పండితులకు మంచి చేయాలి, దేవాలయాలని ఆధ్యాత్మికతను ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి బ్రాహ్మణీకులుగా ఉన్నటువంటి అర్చకుల్ని వాళ్ళకు మంచి మనం సేవలు అందించాలి ప్రభుత్వం నుంచి. ఉమ్మడి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అందరికీ సామాన్య ప్రజలకు పెన్షన్ దగ్గర నుంచి మరి రెవెన్యూ చట్టం రద్దు చేసే కాడి నుంచి ఇలా అనేకమైనటువంటి ప్రణాళికలు పెట్టి మీ ముందుకు వచ్చిందో ఈ ప్రభుత్వం, అట్లాగే దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అర్చకులకు కూడా ఎన్నికల ప్రణాళికలో కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. బ్రాహ్మణులకి గతంలో 50,000 లోపల ఉన్నటువంటి ఆలయాల్లో 50,000 రూపాయలు ఖర్చు ఉన్నటువంటి ఆలయాల్లో సరైనటువంటి దీపం కూడా వెలిగించడం లేదు. ఆలయాల్లో వారానికి 1 రోజు కూడా నైవేద్యం పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఆలయాల్లో అని చెప్పి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా దీప నైవేద్యం స్కీమ్ అని చెప్పి దాన్ని 5,000 రూపాయలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తే ఇప్పుడు 5,600
చిన్న చిన్న ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులకి ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతాం. కాలానుగుణంగా ధరలు పెరిగాయి. దీపం వెలిగిస్తామంటే నూనె కొనలేని పరిస్థితి, ఒత్తులకి కావాల్సినటువంటి పత్తి కొనలేని స్థితి, ప్రసాదాలకు కావాల్సినటువంటి సరుకులు కొనడానికి కూడా ఇవాళ చాలదు. అందుకనే ఎన్నికల సందర్భంలోనే చెప్పాం, 50,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకు 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతాం, ప్రతి నెల ఇస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ఇప్పుడే మొన్నటి 2 రోజుల్లోనే జీవో విడుదలైంది. ఇప్పటి వరకు రిజిస్టర్ అయినటువంటి 5,000 వాటితో పాటు కొత్తగా మళ్ళీ మంత్రులు, శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది అధికార యంత్రాంగం ఈ ఆలయాలకు ప్రాముఖ్యత ఉంది అని అంటే వాటిని కూడా రిజిస్టర్ చేసి ఆ ఆలయాలకు కూడా 10,000 రూపాయలు దీప నైవేద్యం స్కీమ్ కింద ప్రతి నెల ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఆమోదించి ఆదేశాలు ఇచ్చారు. మరి అదేవిధంగా 50,000కు పైకట్టేటువంటి ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు 5 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి ప్రకటన చేశాం. గతంలో కేవలం 10,000 ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళందరికి కూడా 15,000 ఇవ్వడానికి ఆ బ్రాహ్మణీకం అర్చక వృత్తిలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు, కేవలం దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకి 15,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం చేస్తాం. ఇలా ఒకటి చేస్తూ మరొక విషయం, ఆలయ కమిటీలు వేయాలి. బహుశా మా దగ్గర దాదాపుగా 1,800 ఆలయాలు ఉన్నాయి, కమిటీలు వేయగలిగినాయి. కమిటీలు లేనటువంటి ఆలయాలు లెక్క చూస్తే 27,000 ఉన్నాయి. ఈ 1,800 ఆలయాలకు కమిటీలు వేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఈనాడు మంత్రివర్గంలో కూడా ప్రకటించారు. త్వరితగతిన కమిటీలు వేయడానికి ఏర్పాట్లు చేయండి. కమిటీలు వేయాలి అని అంటే దానిలో మీ అందరికీ తెలుసు, ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మహిళలు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు 50% మహిళలకు ఉండాలి, ఓసీలు ఉండాలి, బీసీలు ఉండాలి, ఎస్సీ ఎస్టీలు ఉండాలి. అంతేకాదు ప్రతి ఆలయాన్ని నమ్ముకొని ఆ స్వామి సేవలో ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. వాళ్ళని మన ఎమ్మెల్యేలు కానీ మన నాయకులు కానీ ఆ యొక్క పాలక వర్గాల్లో సభ్యత్వం ఎవరు వాళ్ళకి. కాబట్టి ప్రత్యేకంగా ఆ వర్గాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక కమిటీ సభ్యుడిని వేయాలి అని ఒక తీర్మానం చేయడం జరిగింది. అది బ్రాహ్మణ కుటుంబంలో ఒక సభ్యుని ఈ కమిటీ పాలకవర్గంలో వేయడానికి తీర్మానించాం, చట్టం కూడా తయారైంది. రెండవది ఒక నాయీ బ్రాహ్మణులను కూడా మన కమిటీల్లో బీసీల కింద వస్తారు, కానీ వాళ్ళని మనం నమోదు చేయం. కానీ వాళ్ళిద్దరిని, ఇటు బ్రాహ్మణుల్ని అటు నాయీ బ్రాహ్మణుల్ని తప్పనిసరిగా ప్రతి పాలకవర్గంలో ఉండే విధంగా 2 సభ్యత్వాన్ని ప్రతి కమిటీకి పాలకవర్గానికి పెంచడం జరిగింది. పెంచడానికి దేవాదాయ చట్టాన్ని మార్పు చేసి ఆర్డినెన్స్ ఇవ్వబోతున్నాం. నిన్ననే లా డిపార్ట్మెంట్ క్లియర్ చేసింది. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు రాగానే గవర్నర్ గారి దగ్గర అనుమతులు తీసుకొని ఆ ఆర్డినెన్స్ ఇవ్వగానే అన్ని పాలక వర్గాలకు కూడా కొత్త విధానంలో మేము మార్పు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి వర్గానికి ఆధ్యాత్మికత భాగస్వామ్యం కావాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. వీటితో పాటు ఇంకా ఉన్నాయి, సమయం తక్కువ, అనేక రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం.
దీనిలో మా సారథి గారు నన్ను వెనక నుంచి అడుగుతున్నాడు, నేను చెప్పింది ఒకటి కూడా చెప్పలేదు, నువ్వు చేసేది చెప్తున్నావు కదా. నేను చేసిన ఆ చట్టం రూపొందాలంటే ఆయన సంతకం కూడా కావాలి నాకు. కాబట్టి ఇది మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఉమ్మడి నాయకత్వంలో చేసేటువంటి. అయితే ఇవాళ ఆలయాల గురించి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలను అభివృద్ధి గురించి ముఖ్యంగా ఆయన చెప్పడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ ఉంది, నేనే ఆ కమిటీకి అధ్యక్షుడిని. ఆ అధ్యక్షతన కొంత మొత్తం ప్రతి సంవత్సరం నా దగ్గర ఉంటుంది ఆలయాలు చేయడానికి. పునర్నిర్మాణం చేయాలన్నా, కొత్త నిర్మాణాలు చేయాలన్నా నా దగ్గర నిధి ఉంటుంది. ఇల్లు కట్టాలంటే సారథి దగ్గర డబ్బు ఉండదు, బ్యాంక్ కాడికి పోయి ఆయన అప్పు తెచ్చుకోవాలి. నేను గుడి కట్టాలంటే అప్పు చేయగలను, స్వామివారిని కలుపుకుంటే ఉండిలో డబ్బులు ఇస్తుంటారు. మా ఇద్దరికి తేడా అది. కాబట్టి నిధులకు ఇబ్బంది లేదు దేవాదాయ శాఖలో. అయితే కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి. ఎంతవరకు ఎలా మనకి అంతకుముందు ఈ గుడిని పునర్నిర్మాణం చేసేటప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి నిధులతో శ్రీవాణి ట్రస్ట్ అని ఏర్పాటు చేసి, శ్రీవాణి నిధుల నుంచి మన ప్రాంతాల్లో కాలనీల్లో కానీ చిన్న చిన్న గ్రామాల్లో రామాలయాలు కట్టాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలన్నా, ఇంకా ఏ అమ్మవారి ఆలయం కట్టాలన్నా కూడా 10 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో ఇచ్చేవారు. కానీ ఇటీవల మా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది. 10 లక్షలు ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం నేనున్నప్పుడు ఇచ్చాను, ఆ 10 లక్షలే ఇప్పుడు అంటే కుదరదు, ధరలు పెరిగాయి కాబట్టి మళ్ళీ రీడిజైన్ చేయండి అని చెప్పాను. 15 లక్షలకు ఒకటి, 20 లక్షలకు ఒకటి పెంచి 2 కొత్త ప్రణాళికల్ని తయారు చేశాం. అంటే కొన్ని చిన్న గ్రామాలు ఉంటాయి, కొన్ని చిన్న కాలనీలు ఉంటాయి, కొన్ని పెద్ద గ్రామాలు ఉంటాయి. వీటి వరకు అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి ఆలయాన్ని మంజూరు చేసి నిధులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే శ్రీవాణి నిధులు, మా నిధులు కలిపి ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీ మంత్రి గారు సూచించేవన్నీ కూడా మరి పరిగణలో తీసుకొని ప్రయారిటీ మీద వారు ఇచ్చేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయం ఉంది, ఇది పెద్ద ఆలయాల కింద వస్తుంది. దీనికి ఏదైనా ఇటువంటి పునర్నిర్మాణాలు, కొత్త దేవాలయాలు కావాలి అని అంటే అవి దాదాపు కోటి రూపాయలు పైన అవుతుంటాయి. ఆ అయ్యేటువంటి దానికి ఈ ప్రాంతంలో బహుశా బీసీ ఉన్నాడు, బీసీ 20% 35 అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. కాబట్టి ఇవాళ దేవాదాయ శాఖ ఆధ్యాత్మిక ఆగమ శాస్త్రాలకి కట్టుబడి పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా భగవత్ సాన్నిధ్యంలో ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మేలు కలగాల, భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, ప్రతి ఒక్కటి పవిత్రమైనటువంటి మనస్సుతో చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని నడుపుతున్నారు. మేమందరం కూడా ఆలోచనతోనే ఉన్నాం. తప్పకుండా సారథి గారి ఆలోచనలతో కలిసి మేమందరం కూడా నడుస్తాం. తప్పకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఈ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నేను అందించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈనాడు మీ అందరి ముందు ఆ యొక్క యాత్ర లక్ష్మీ నరసింహస్వామి ఆ ఆలయం ముందు వారి పాదాల చెంత మీకు హామీ ఇస్తూ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీరందరూ కోరుకొచ్చుకున్న ప్రభుత్వం. సహకరించండి, ఆశీర్వదించండి. తప్పనిసరిగా మీ అందరికి కూడా మేలు చేసే విధానంలో రాబోయేటువంటి 4 సంవత్సరాలు 9 మాసాలు
ఇంత లాంగ్ సమయం, ఈ సమయంలో మీకు ఇచ్చిన